అందరికీ నమస్తే. మనం పిలిస్తే పలికే దేవుడు అంటే ఎవరని చెప్తామండి? నేనైతేనండి మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి అని చెప్తానండి. నిజంగానండి పిలిస్తే పలికే దైవం అండి మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి. ఏంటంటేనండి నాకున్న అనుభవం మీకు చెప్పాలనిపిస్తుందండి. ఏంటంటే అది 2016లో నాకు బాగా రోడ్ యాక్సిడెంట్ అండి. అంటే బాగా రోడ్ యాక్సిడెంటు ఒక 9 డేస్ హాస్పిటల్‌లో అన్‌కాన్షియస్ అండి. అంటే కోమా అనమాట. 12 డేస్ మొత్తం హాస్పిటల్‌లో ఉండి డిశ్చార్జ్ అవ్వటం జరిగింది. డిశ్చార్జ్ అయిన తర్వాత ఓకే. స్వామి దయ వల్ల బానే ఉన్నానులే అనుకునే లోపు 1 మంత్ అండి. తర్వాత ఈ కుడి చెవి బాగా బ్లడ్ కారుతూ ఉండేదండి. ఇలా పెడితే ఇలా వేలు మొత్తంగా తడిచిపోయేదనమాట బ్లడ్డు. అప్పుడు అబ్బా! ఏంటి ఇలా అవుతుంది అని చెప్పేసి కొంచెం భయమేస్తుంది గదండీ! కానీ చెవిపోటైనా ఏదైనా కూడా తొందరగా తగ్గిస్తారు అని జెప్పేసి నేను మా అమ్మమ్మ ఇంకా మా పెద్దవాళ్ళందరూ చెప్పేవాళ్ళండి. ఏంటంటే మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి వల్ల ఇవన్నీ తగ్గిపోతాయి అనేసి నాకప్పుడు గుర్తొచ్చి నేను నిజంగానండి అనుకున్నాననమాట. ఏంటంటే స్వామి ఈ టైంకి అనుకుంటున్నాను గాబట్టి, మళ్ళీ మరుసటి రోజు రేపొద్దుటికి ఇదంతా తగ్గిపోవాలని జెప్పేసి నిజంగా అనుకున్నానండి. నిజమండి ఇది నమ్మాలండి మీరు. మరుసటి రోజు చూస్తే బ్లడ్ కారటం అనేది నిజంగానండి ఎవరో తీసేసారా అన్నట్టుగా అనిపిచ్చిందనమాట. అంటే నాకేంటంటే కొంచెం మళ్ళీ ఈ టెస్టు, ఆ టెస్టు అని జెప్పేసి అంటారు హాస్పిటల్‌కెళ్తే అని జెప్పేసి భయమేసి, భయం గూడా గాదండి. అప్పటి వరకి కొంచెం సఫర్ అయ్యి ఉన్నాను గదండీ! అలా అనిపిచ్చి నిజంగానండి స్వామికి ఇలా అనుకోవడం జరిగిందండి. నిజంగానండి వెంటనే తగ్గిపోవటం అంటే నాకే ఆశ్చర్యం వేసిందండి. ఇంకా అప్పటినుంచేనండి మేము 1 మంత్‌కొకసారి కంపల్సరీ స్వామి దగ్గరికెళ్ళి పుట్టకు పాలు పోసి రావటం జరుగుతుందనమాట. ఏంటంటేనండి ఆ స్వామి నిజంగా అంత పవర్‌ఫుల్ దేవుడని చెప్పాలండి. ఇంకోటేంటంటేనండి అక్కడ పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని త్వరగా ఇస్తాడు అని చెప్పేసి అక్కడ పెద్ద చెట్టు ఉంటుందండి ఆ ప్రాంగణంలో. ఆ ప్రాంగణంలో ఒక ఉయ్యల అంటే అక్కడ దాన్ని ముడుపు కడతారండి. ఆ ముడుపు కడితే కూడా తొందరగా పిల్లలు పుడతారు అని చెప్పేసి గట్టిగా నమ్ముతారండి. పిల్లలు లేరు అని చెప్పేసి ఇన్ని వారాలు అని చెప్పి 11 లేదంటే 7, 5 అలా వచ్చి పాలు పోస్తారండి అక్కడ. నిజంగానండి. ప్రజలు బాగా గట్టిగా నమ్ముతారండి స్వామి నిజంగా సత్యంగా ఉంటారు అని జెప్పేసి. ఇంకోటేంటంటేనండి, నేను ఏ దేవాలయంలో చూడలేదండి. ఇది నాకు చాలా నచ్చుతుంది. ఏంటంటేనండి, పిల్లలు లేని వాళ్ళకి అనుకున్న తర్వాత పిల్లలైతేనండి కొనకాడండి. పిల్లలకి ఇలాగా ఇక్కడ పైన కొనకాడ కుట్టిస్తారండి. కొనకాడ అంటే వాడుక భాషలో పెద్దవాళ్ళు చెప్పేదేంటంటే భిక్షపు పోగు అంటారండి. అదేంటంటేనండి ఎవరు సొంతంగా డబ్బులేసి అది కుట్టిచ్చరండి. అందరి దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరైనానండి కొంతమంది దగ్గర డబ్బులు అడిగి తీసుకొని ఇంకా కొంచెం మనం వేసుకొని బంగారపుదో లేదో రాగిదోనండి ఆ కాడ తీసుకొని అక్కడే కుట్టిస్తారండి. ఏంటంటే సంవత్సరం లోపేనండి ఫస్ట్ తలనీలాలు ఇచ్చిన తర్వాత ఈ కొనకాడ కుట్టించడం జరుగుతుందండి. ఇంకోటేంటంటేనండి 1 ఇయర్ లోపు పిల్లలకి తలనీలాలంటే ఇవ్వడం అంటే మోపుదేవేనండి. ఇంకా అన్నప్రాసన ఇంకెవరికైనా పెళ్ళి అవ్వలేదు, లేట్ పడుతుంది అంటేనండి సుబ్రహ్మణ్య స్వామికి అక్కడ కళ్యాణం చేయిస్తే గూడా తొందరగా పెళ్ళిళ్ళవుతాయి అని జెప్పేసి నిజంగానండి ఇది మేము కూడా ఇద్దరు ముగ్గురికి చెప్పడం జరిగిందనమాట. వాళ్ళు చేసిన తర్వాత సంవత్సరంలోపు పెళ్ళిళ్ళయినాయండి ఆళ్ళకి. నిజంగానండి గట్టిగా నమ్మాలండి. పవర్‌ఫుల్ దేవుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి అని జెప్పేసి నాకనిపిస్తుందండి. ఇంకోటేంటంటేనండి ఏమైనా రాహుకేతు దోషాలుంటాయి గదండీ! ఆ రాహుకేతు పూజ కూడా అక్కడ చాలామంది జరిపించుకుంటారండి. ఏంటంటే ఏమైనా ఆ దోషాలుంటే గూడా నివారణ జరుగుతుంది అని జెప్పేసి అదే ప్రాంగణంలో స్వామి కళ్యాణం, ఇంకా ఈ రాహుకేతు పూజ అన్నీ జరిపిస్తారండి. కొంతమంది పిల్లలకి అక్షరాభ్యాసం జరిపిస్తారండి. అన్నీ అక్కడ ప్రతి ఒక్కటి జరుపుతూనే ఉంటారండి. స్వామికి అభిషేకం చేయిస్తారండి. ఎవరికైనా చాలా దీర్ఘకాలిక రోగాలేమైనా ఉంటే కూడా స్వామికి అభిషేకం చేయిస్తే మంచిదని చెప్పేసి తప్పకుండా కొంతమందయితే ఇన్ని ప్రదక్షిణలు చేస్తాం అనుకుంటారండి.
ప్రతిదీ అంత గట్టిగా నమ్ముతారండి స్వామిని. చాలా బావుంటుందండి. ఇంకోటేంటంటేనండి, చాలా దూరాల నుంచి వస్తారు. భక్తులందరూ ఇబ్బంది పడతారు అని జెప్పేసండి, అక్కడ కంపల్సరీ అన్న సంతర్పణ జరిపిస్తారండి. అన్ని విధాలానండి స్వామి గుళ్ళో అన్ని సౌకర్యాలు అక్కడ ఆళ్ళు మనకి సమకూరుస్తూనే ఉంటారండి. నిజంగానండి, స్వామి ఎంత పవర్‌ఫుల్ అంటే, ప్రతి విషయం అండి మనము ఏది అనుకున్నా కూడా జరిపిస్తాడు అని జెప్పేసండి. ఫైనాన్షియల్‌గా గానీ, ఆరోగ్యంగా గానీ, ఏ దోష నివారణ అయినా సరే సుబ్రహ్మణ్య స్వామి నిజంగా గట్టిగా చేయగలడు అని జెప్పేసి నమ్మాలండి. పవర్‌ఫుల్ గాడ్ అంటే సుబ్రహ్మణ్య స్వామేనండి. చాలామంది మా అమ్మమ్మ చెప్తూ ఉండేదండి. ఆయనకేమన్నా తక్కువ చేసినా, మనం పొరపాటు మాట్లాడినా కూడా ఆయన సహించలేరంటండి. మా అమ్మమ్మ వాళ్ళ టైంలో అయితే నాకు పూజ తగ్గుతుంది అని చెప్పి స్వామి బయటకొచ్చేయడం కూడా జరిగిందంటండి. చాలా మళ్ళీ ఆయనకి ఇష్టానుసారంగా పూజ చేస్తే మళ్ళీ లోపలికెళ్ళటం అలా జరుగుతదంటండి. ఇదివరకి చాలా బాగా పుట్ట అంతా ఉండేదండి. ఇప్పుడేంటంటే కొంచెం చీమలు అవన్నీ వచ్చేసినాయి అని చెప్పేసి అక్కడ నాగపడిగలు అనేసి ఉంచడం జరుగుతుందనమాట. చాలా బాగానండి. ఏంటంటేనండి, కొంతమంది అయితే అక్కడ నాగప్రతిష్టలు కూడా చేస్తారండి. ఏంటంటే కొంచెం ఆరోగ్య సమస్యలొచ్చినా, లేదంటే పిల్లలు లేకపోయినా కూడా కొంతమందికి ఏంటంటే కానండి, చాలామందికి ఆడపిల్లలే పుడతారు, మగపిల్లలు పుట్టరు అని చెప్పేసి అనుకుంటారు కదండీ! మా వంశం నిలబడాలి అనేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కదండీ! నిజంగానండి, అక్కడ ఏది అనుకున్నా, మాకు మగపిల్లలు కావాలనుకునే వాళ్ళకి కూడా మగపిల్లల్ని ఇవ్వటం జరుగుతుందటండి. అక్కడ వచ్చిన వాళ్ళు ఇన్ని విధాలా చెప్తూనే ఉంటారండి. నిజంగానండి, ఎవరైనా చూడలేదు అంటే మాత్రం తప్పకుండా వచ్చి మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామిని చూడండండి. విజయవాడకి ఒక 70 కిలోమీటర్ ఉంటుందండి. అన్ని బస్సులు అవైలబిలిటీ ఉంటుంది. రోడ్డు పక్కనే టెంపుల్ అండి. చాలా బావుంటుందండి. పిలిస్తే నిజంగా పలుకుతాడండి స్వామి. సుబ్రహ్మణ్య స్వామిని చూడటానికి అందరూ ప్రయత్నం చేయండండి. ఇంకా ఈ వీడియో నచ్చితే గనక ఇంకెవరికైనా మనం చెప్తే బావుంటుంది గదండీ! కాబట్టి తప్పకుండా ఇది షేర్ చేయండండి. థ్యాంక్ యూ. మీ రజని.